తెలంగాణలో పోయిన సర్కారు తీసుకొచ్చిన ధరణిని తీసేసి దాని జాగల భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కదా ఇప్పుడున్న సర్కారు. ఇక ఆ భూభారతి చట్టం మీద అవగాహన కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు కూడా ముంగటేసుకున్నది ఇప్పుడున్న సర్కారు. ఇక దీనికోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ మాట్లాడిన మాటలు వింటనైతే మీరు మస్తు పరేషాన్ అవుతారు. మరి ఇంతకు ఆ మల్రెడ్డి రంగారెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఏంది అనేది ఆ వార్త ఏందో పురా గార్చుకొని వద్దాం పారి. వాడు పేదోనికే మళ్ళీ పేదోడు తగ్గోలు పెట్టలేక ఈ సమస్యలు మన ముందుకు వచ్చినాయి. ఇవన్నీ పోవాలి. కొంతమంది సబ్ రిజిస్టర్లు చార్మినార్ తెచ్చినాక రిజిస్టర్ చేస్తామన్న సందర్భాలు ఉన్నాయి. అది చట్టం కరెక్ట్ లేకపోవడం వల్ల ఇన్నారులా మన ఎమ్మెల్యే సార్ వారు ఏం మాట్లాడిండో. కొంతమంది అధికారులు చార్మినార్ రాసివన్నాల పేరు మీద రాసిస్తారట. అగో అసొంటి పనివంతులు ఉన్నారట. పాత చట్టం చేయంగా అధికారులు ఇష్టం వచ్చినట్టు చేసేది గాని ఇప్పుడు మాత్రం అట్లా చేయకుండా చూస్తామని అంటున్నాడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సారు. మీరు చెప్పింది మంచిగానే ఉన్నది. ఇక మీరు తెచ్చిన కొత్త చట్టం బ్రహ్మాండంగా ఉంటే ఇంకా మంచిదే గాని ఇన్ని దినాలు అట్లా గోల్మాల్ చేసిన భూములు ఏమన్నా ఉంటే అవిటిని కూడా మళ్ళా వెనుకకు రప్పియాలని అంటున్నారు ఈ ముచ్చటిన జనాలు. ఇక ఈ ముచ్చట్ల కొంతమంది అధికారులు మాత్రం అధికార పార్టీ లీడర్ల మీద కసుబుసులు ఆడుతున్నారు. నాయకులు చెప్పినట్టు చేస్తే అధికారులు మంచోళ్ళు అవుతారు. వాళ్ళు చెప్పినట్టు చేయకుండా రూల్స్ ప్రకారం పనిచేస్తే అధికారులు షెడ్డోళ్ళు అవుతారా? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి పద్ధతి? ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారు మొన్నట్లా మాట్లాడుకుంటా మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ అధికారులందరినీ తప్పు చేసిన లెక్క చూసిండు గాని మేం మాత్రం అట్లా కాదు, తప్పు చేసిన వాళ్ళనే నిందిస్తామన్నట్టు మాట్లాడితే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే సార్ మాత్రం అధికారులు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడు ఎంతవరకు కరెక్టు? నేరి చార్మినార్ కూడా రాసిత్తరానుడు పద్ధతేనా? అధికారులను అవినీతి పరులు అన్నట్టు జనాల ముంగడ దోషులను చేసుడు కరెక్టేనని కొంతమంది కోపానికి వస్తున్నారట. మరి కాదానుల్లా కులానికింత అంటే తలింత అన్నట్టు సబ్ రిజిస్ట్రార్ల పేర్లు తీసి మరి మాట్లాడితే చెయ్యని తప్పు కూడా మేము నింద భరించుడైతున్నదని ఎవరికైనా బాధే ఉంటది. చూడాలి మరి ముచ్చట ఎంత దూరం పోతుందో ఏం కథనో.